హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన మనకు తెలిసింది. అల్లు అర్జున్ గారి పుష్ప 2 రిలీజ్ అయినప్పుడు ఈ ఘటన చోటు చేసుకోవడం, అక్కడ ఒకరి ప్రాణాలు కోల్పోవడం అండ్ ఒక బాబు శ్రీతేజ్ హాస్పిటల్ పాలవ్వడం, అతను ఇప్పుడు మెల్లమెల్లగా కోలుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ ఘటన అప్పుడు 2 తెలుగు రాష్ట్రాలనే కాదు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఎందుకంటే అక్కడ హీరో అల్లు అర్జున్ గారు కూడా ఈ ఇష్యూకి సంబంధించి అరెస్ట్ అయ్యారు. అంటే అల్లు అర్జున్ గారి వల్లే ఈ విధంగా తొక్కిసలాట జరిగిందని చెప్పేసి అప్పుడు ఆరోపణలు వచ్చాయి. ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. థియేటర్ కి సంబంధించిన వాళ్ళని ఇలా కొన్ని అరెస్టులు అయితే జరిగాయి. ఏదేమైనా ఆ ఇష్యూ అయితే ఇప్పటి వరకు అయితే కన్క్లూజ్ అయిపోయింది. ఇక ఇష్యూ కూడా పెద్దగా ఎక్కడ చర్చల్లోకి లేకపోవడం మనం చూస్తున్నాం. అయితే లేటెస్ట్ గా ఒక పరిణామం అయితే ఇష్యూకి సంబంధించి చోటు చేసుకోవడం, మరొకసారి ఇది తెరపైకి రావడం, మళ్ళీ ఇంకోసారి చర్చించుకోవడం చూస్తున్నాం. అదేంటంటే నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్ వాళ్ళు ఇప్పుడు ఈ ఇష్యూకి సంబంధించి వాళ్ళు సీరియస్ అయ్యారని తెలంగాణ చీఫ్ సెక్రటరీకి నోటీసులు కూడా జారీ చేశారని చెప్పేసి చెప్తున్నారు. మరి ఇష్యూలో ఎన్హెచ్ఆర్సీ ఏం చెప్తుంది, మరి ఇప్పుడు సిఎస్ రాసిన నోటీసుల్లో ఏముంది, మరి ఇష్యూ మరోసారి తెరపైకి వచ్చింది, మరి దీనికి సంబంధించి అసలు ఏం జరగబోతుంది అన్న వివరాలను కూడా తెలియజేయడానికి నాతో పాటు మా జర్నలిస్ట్ వీని శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసు. సార్, హాయ్ సార్. సో సంధ్య థియేటర్ ఘటన అనేది తెలుగు సినిమా ఇండస్ట్రీకి అయితే ఒక గుణపాఠంలో అప్పుడు మారిపోవడం మనం చూస్తున్నాం. అంటే ఇంకోసారి ఈ విధంగా బహిరంగ ర్యాలీలు చేయడానికి వెనుకడుగు వేశారు. సో ఈసారి జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి అదొక గుణపాఠంలో అయితే మారిపోయింది. ఆ తర్వాత చాలా ఇన్సిడెంట్స్ మనం చూసాం. ఇక్కడ పెద్దగా ఇటువంటి ఏర్పాటు చేయకుండా మనం కూడా జాగ్రత్త పడ్డారు వాళ్ళు కూడా. మరి ఈ సంధ్య థియేటర్ ఇష్యూకి సంబంధించి ఇప్పుడు సైలెన్స్ అయిపోయింది అనుకున్న ఇష్యూ మరోసారి తెరపైకి వచ్చింది. మరోసారి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే దీంట్లో నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు, వాళ్ళు సీరియస్ అయ్యారు. తెలంగాణ సిఎస్ కి ఒక నోటీసులు అందజేశారని చెప్పేసి చెప్తున్నారు. మరి వాళ్ళు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి, మరోసారి ఇది ఇంకెక్కడికి దారితీసే అవకాశం? అది మానవ హక్కుల కమిషన్ అది ఏంటంటే దీన్ని సీరియస్గా తీసుకుందనమాట. సీరియస్గా తీసుకుని వివరణ అడగడం జరిగింది తెలంగాణ గవర్నమెంట్ ప్రధాన కార్యదర్శిని. అసలు ఏం జరిగింది ఏంటి అన్నట్టుగా వివరణ అడగడం జరిగింది. అదేవిధంగా బాధిత కుటుంబానికి 5 లక్షల నష్టపరిహారం చెల్లించాలని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది. ఓకే. అయితే వీళ్ళంతా ఎక్కువే అటు ప్రొడ్యూసర్ కానీ హీరో కానీ వీళ్ళందరూ టీం పుష్ప 2 టీం సంబంధించి అమౌంట్ ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతం అయితే ఇది ఈ ఇష్యూ ఇప్పుడు దాని దృష్టికి రావడంతో దీని మీద ఇప్పటి వరకు విచారణ అంతా జరిపి 5 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి ఇప్పుడు ప్రకటన చేయడం జరిగింది. అలాగే గవర్నమెంట్ నుంచి కూడా ప్రధాన కార్యదర్శి నుంచి అలా వివరణ ఇవ్వాలని చెప్పి నోటీస్ పంపించడం జరిగింది. అది ఇప్పుడు మరి చూడాలి, ఇప్పుడు గవర్నమెంట్ ఎలా రియాక్ట్ అవుతుంది, వాళ్ళకి ఏమని వివరణ ఇస్తుంది అన్నది చూడాలి. ఓకే. ఈ ఘటన లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో జరిగింది. మరి ఇప్పుడు హ్యూమన్ రైట్ కమిషన్ ఎందుకు ఇన్వాల్వ్ అయింది, ఇప్పుడు ఎందుకు నోటీసులు జారీ చేసింది? అంటే ఇప్పుడు సమస్య పోయింది అని అనుకున్నారు అందరూ కూడా, మళ్ళీ దీన్ని తెరపైకి ఎందుకు తీసుకొచ్చి? అంటే అప్పటి నుంచి అప్పుడు అయిపోయింది అనుకున్నారు, కానీ అప్పటి నుంచి దాని విచారణ అంటే వార్తలు ఎక్కువగా లేకపోవచ్చు, కానీ అది అంత త్వరగా క్లోజ్ అయ్యే ఇష్యూ కాదు కదా. దాని హెల్త్ ప్రాబ్లం, శ్రీతేజ్ హెల్త్ ఎలా ఉందో మనం చూస్తున్నాం. దానికి సంబంధించి అది ప్రచారణ జరుగుతూనే ఉంటుంది. క్లారిటీ రావడానికి వివరణ అది విచారణ పూర్తవడానికి కొంచెం టైం పట్టచ్చేమో, కానీ దాని గురించి అయితే ఇప్పుడు మనకి బయటకు వచ్చింది అనమాట. ఇలాగా అంటే అనుకున్నాను, దీన్ని విచారణ చేయడం అంటే ఏదో ఇవాళ అయిపోయి రేపు వెంటనే అయిపోయేది కాదు. ఒక పెద్ద ప్రాసెస్ ఉంటది. ఆ ప్రాసెస్ ప్రకారం అసలు ఏం జరిగింది ఏంటి, గవర్నమెంట్ ఎలా రియాక్ట్ అయింది, వాళ్ళు ఏమన్నారు, వార్తాపత్రికలు ఏమొచ్చింది, ఇలా రకరకాల కూలంకషంగా మొత్తం అంతా కూడా వివరించి చెప్పడం జరిగింది. ఇది వివరణ రిపోర్ట్ చూసిన తర్వాత దీనికి ఇలా నష్టపరిహారం 5 లక్షలు ఇవ్వాలని చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళకి నోటీసులు కూడా పూర్తి స్థాయిలో ఇవ్వమని చెప్పి ఒక నోటీస్ కూడా జారీ చేయడం జరిగింది. ఓకే. ఇప్పుడు నష్టపరిహారం ఎవరు ఇవ్వాలి? అల్లు అర్జున్ గారా, లేకుంటే ప్రభుత్వమా, లేకుంటే అంటే ఎన్హెచ్ఆర్సీ ఎవరు ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది? అంటే నా సమాచారం ప్రకారం అయితే ఈ టీం సంబంధించి పుష్ప 2 టీం సంబంధించి ఇవ్వాలని చెప్పడం జరిగింది. అయితే అంతకన్నా మనకు తెలుసు, హీరో కానీ ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ ఒక్కొక్కరు ప్రత్యేకించి ఇవ్వడం జరిగింది. అలా కొంతమంది అయితే పర్సనల్ గా కొంతమంది ఇవ్వడం జరిగింది, నష్టపరిహారం అని చెప్పి ఇవ్వడం జరిగింది. అయితే అక్కడ ఎంత ఇచ్చినా కానీ ఆరోగ్య పరిస్థితి అక్కడ ఆ రోజుల్లో ఇప్పటికీ అది పూర్తిగా ఆరోగ్యం శ్రీతేజ్ దాని నుంచి బయటపడ్డని చెప్పడానికి లేని పరిస్థితి. ఓకే. ఇప్పటికీ అంటే అలా బెడ్ మీద ఉన్నాడు, ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నాడు, స్టేబుల్ గా నిలకడగా ఉంది తప్పితే ఇంకా మనుషులు ఇంకా గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉంది. సో ఇంకా ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది, ఇంకా ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఎంత ఉంది. అందువలన ఇప్పుడు ఈ మానవ హక్కుల కమిషన్ ఇలాగా స్పందించిందని అనుకోవచ్చు. ఓకే. మరి ఇప్పుడు దీని పట్ల గవర్నమెంట్ ఏ విధంగా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది? మరి ఇది ఎటువంటి పరిణామాలకు దారి తీయచ్చు అంటారు? గవర్నమెంట్ ఆల్రెడీ దాన్ని చూసాం మనం. హీరోను ఎంతో ఎక్కడ అసలు ఊహించిన విధంగా అరెస్ట్ వరకు వెళ్ళడం అన్నది ఇప్పటి వరకు ఏ స్టార్ హీరోకి జరగలేదు. నాకు తెలిసి తెలుగులోనే కాదు, ఇండియాలోనే బహుశా ఎవరికి జరగలేదు. ఇలాగ ఒక జరిగిన ఇన్సిడెంట్ కి, థియేటర్ దగ్గర జరిగిన ఇన్సిడెంట్ కి జైలు వరకు వెళ్ళడం అన్నది ఇలాంటి పరిణామం ఎప్పుడు జరగలేదు. ఒక పెద్ద సంచలనం దేశవ్యాప్తంగా, ఓన్లీ ఒక తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎంత సంచలనం అయిందో మనం చూసాం.
అవును. ఆ తర్వాత వాళ్ళు రియాక్ట్ అవ్వడం, గవర్నమెంట్ నుంచి రియాక్ట్ అవ్వడం, ఒక కౌంటర్ ఎన్కౌంటర్స్ ఇలా ఒకరి మీద ఒకరు ఇలా జరగడం పెద్ద ఇష్యూ అయింది అప్పుడు. అయితే అప్పుడు ఆ తర్వాత అంతా కూడా ప్రాబ్లం అంతా సాల్వ్ అయింది, అంతా అయిపోయింది అంటే. కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఇదంతా కూడా ఇప్పుడు తన విచారణ జరిపిన తర్వాత వాళ్ళకి ఇలా చేయాలని చెప్పి గవర్నమెంట్ తరఫున మానవ హక్కుల కమిషన్ తన రూట్లో తన పందాలో విచారణ జరిపి వాళ్ళు ఇలా ఇవ్వడం జరిగింది. సో ఇది ఆల్రెడీ హీరో కానీ, డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్ కానీ వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వడం జరిగింది. అలాగే ఎప్పటికప్పుడు వాళ్ళతో టచ్ లో ఉండి ఏం జరుగుతుంది, ఎలా ఉంది పరిస్థితి అని కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు. వాళ్ళ కుటుంబానికి సంబంధించి అన్ని అందులో కూడా మొత్తం వీళ్ళు చూసుకోవడానికి ఎప్పుడు ఉంటామని చెప్పి ప్రకటించడం కూడా జరిగింది. అది ఓకే. ఇక శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ఇప్పటివరకు అయితే పెద్దగా అప్డేట్స్ అయితే లేవు. మరి ఇప్పుడు ఈ అంశం తెరపైకి రావడంతో కొన్ని ఛానల్స్ వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళడం, ఎలా ఉంది ఆరోగ్య పరిస్థితి అని చెప్పేసి ఎంక్వైరీ చేసినట్టు కూడా తెలుస్తుంది. మరి ఏ విధంగా ఉంది ఇప్పుడైతే ప్రజెంట్ శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి? ఆయన ఆరోగ్య పరిస్థితి అదే వాళ్ళ ఫాదర్ చెప్పిన సమాచారం బట్టి ఇప్పుడు అంటే ఇంకా మనుషులను గుర్తించడం లేదు. బానే ఉన్నాడు అంటే అలాగా ఇంకా బెడ్ మీద ఉన్నాడు. కాకపోతే ఇప్పుడు రికవర్ అవుతున్న ఆస్తు వాళ్ళు ఉన్నారు. ఇంకా మనుషుల్ని ఇంకా అయితే గుర్తించడం లేదు. కానీ మనిషి మాత్రం ఆరోగ్యం హెల్త్ గా డాక్టర్స్ అందరూ చెప్తుందంటే ఇంకా కొంచెం ట్రీట్మెంట్ అలా తీసుకోవాలి, ఇంకా అలా నిలకడగానే ఉంది అని ఆశతో వాళ్ళు ఇంకా దీని నుంచి బయటపడిపోయి గుర్తించి మనుషులు గుర్తించే స్టేజ్కి ఆయన వస్తాడన్న ఆశతో అయితే ఫ్యామిలీ ఉందని. సో ఇది మరి ఎన్హెచ్ఆర్సి ఒకసారి సీరియస్ అయిపోయింది ఇష్యూ పైన. అంటే ఇది జరిగి చాలా కాలం అయినప్పటికీ కూడా ఎన్హెచ్ఆర్సి మాత్రం దీన్ని విడిచిపెట్టే ప్రసక్తి లేదన్నట్టుగా ఇప్పుడు పరిస్థితి చూస్తే అర్థమైపోతుంది. అటు చీఫ్ సెక్రటరీకి ఒక నోటీసులు పంపించింది, దీనిపైన వివరణ కావాలి, క్లారిటీ ఇవ్వండి అని చెప్పేసి. మరోవైపు 5 లక్షల కాంపెన్సేషన్ కూడా బాధిత కుటుంబానికి కంపల్సరీగా ఇవ్వాల్సిందే అంటూ డిమాండ్ అయితే చేస్తుంది. మరి ఇది ఎటువంటి పరిణామాలకు దారి తీయొచ్చు, మరి ప్రభుత్వం దీని పట్ల ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది, మరి కాంపెన్సేషన్ ఎవరు భరిస్తారు, మరి ఇస్తారా లేదా అన్న దానిపైన తేలాల్సి అయితే ఉంది. మరి తొందరలో దీనిపైన క్లారిటీ అయితే వచ్చేస్తుంది. సో అప్పటి వరకు అయితే వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.